అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలని ఏజెన్సీలను రద్దు చేసి ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు అగ్గిమల్ల స్వామి తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో సమావేశం ఏర్పాటు చేసుకుని జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లుగా వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న తమకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఏజెన్సీలకు రద్దు చేసి రూపుమాపి ఉద్యోగులను పర్మనెంట్ చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు. నేరుగా ట్రెజరీ ద్వారానే వేతనం ఇవ్వాలన్నారు. 62 ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని, ఈ చర్యను తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్మికులను పట్టగొట్టే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. భవిష్యత్తులో ఏ ఉద్యోగికి ఇబ్బంది ఎదురైనా అందరం ఏకతాటిపై వచ్చి ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేసినట్లుగా వెల్లడించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పర్మనెంట్ చేసేంత వరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించేంత వరకు. నిన్న అవుట్సోర్సింగ్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన ఆదిలాబాద్ జిల్లాకు సంతోష్ గారిని రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. అతని ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడి ఆధ్వర్యంలో నిన్న జేఏసీ ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ జిల్లా కమిటీ ఉద్దేశం ఏంటంటే, ఇది సుందరయ్య భవన్లో సిఐటి ఆఫీసులో నిన్న జరిగింది. కనీస వేతనం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కనీస వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఏజెన్సీని రద్దు చేస్తూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి భావిస్తే ఈ కాంట్రాక్ట్ విధానాన్ని తీసేసి డైరెక్ట్ ట్రెజరీ ద్వారానే వేతనం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశించి నిన్న జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకోమని జరిగింది. ఈ కమిటీ ఉద్దేశం ఏంటంటే, భవిష్యత్తులో ఏ డిపార్ట్మెంట్లో అన్నా కానీ ఏ ఒక్క కార్మికుడికి సమస్య వస్తే అందరు కూడా పోయి ముందుండి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం జేఏసీల పేర్లు పెట్టిన తర్వాతనే జేఏసీ ఏర్పాటు తర్వాత కార్మికుల్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 62 డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న కార్మికుల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నది ఈ గవర్నమెంట్ ఆలోచించి కార్మికుల్ని బేల మండలంలోని మాసాల గ్రామంలో వారం రోజులుగా కొనసాగుతున్న బాజీరావు బాబా